ఈశ్వరుడికి ఇష్టమైనటువంటి అభిషేక ద్రవ్యాలు ఏమిటి అంటే, ఒక మాట అంటూ ఉంటారు చూడండి పెద్దవాళ్ళు, ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలి అంటూ ఉంటారు. అంటే ఐశ్వర్యకారకో ఈశ్వర అంటూ ఉంటారు. అంటే ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఈ ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, బాగుంది. ఇంతకీ ఆయనకి చేసేటటువంటి అభిషేకాలు ఏమిటయ్యా అంటే మనకు తెలుసు. పంచామృతాలు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఈ ఐదింటితో గనక అభిషేకం చేస్తే, ఎందుకయ్యా అభిషేకం వీటితోనే చేయాలా, ఇంకా వేటతో చేయకూడదు అంటే, విశేషమైనటువంటి ద్రవ్యాలతో మనకి ఎన్ని రకాల ద్రవ్యాలు కావాలంటే అన్ని రకాల ద్రవ్యాలతో మనం స్వామిని అర్చించవచ్చు. అయితే లోకంలో మటుకు మొట్టమొదటి నుంచి కూడా పెద్దలు చెప్పేటటువంటి మాట, మంత్రంలో ఉండేటటువంటి మాట ఏమిటి అంటే, మనకి నమక చమకాలు చెప్పేటప్పుడు కూడా చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అనువాకంలో ఒక్కొక్కటి వస్తుంది, ఒక్కొక్క మంత్రం వస్తూ ఉంటుంది. ఒకసారి పాలు, ఒకసారి పెరుగు, ఒకసారి నెయ్యి, ఒకసారి తేనె, ఒకసారి చక్కెర, ఈ విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. ఏమండి మేము ఇట్లా పంచామృతాలతో అభిషేకం చేసేటటువంటి పరిస్థితి లేదండి, కేవలం మరి నీళ్లతోనే చేస్తాము, ఫలితం రాదా అండి అంటే, అభిషేక ప్రియో ఈశ్వర అంటారు, అలంకార ప్రియో విష్ణు అంటారు. అభిషేక ప్రియుడు ఈశ్వరుడు కాబట్టి ఏమిమన్నాడు ఆయన, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతే. ఏమిమన్నాడు, దోసెడతో నీళ్లు ఇమ్మన్నాడు. పత్రం, ఏం పత్రం ఇమ్మన్నాడు, మారేడు దళం ఇమ్మన్నాడు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్యంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఒక్క బిల్వపత్రం ఇస్తే చాలు, సంతుష్టుడైపోతాడు. ఒక్క పువ్వు, ఏం పువ్వు ఇమ్మన్నాడు, తుమ్మి పువ్వు, ఒక్క పువ్వు ఇస్తే చాలు, సంతుష్టుడైపోతాడు. అదేవిధంగా తోయం, తోయం అంటే ఏంటి, దోసెడతో నీరు. తోయది అంటే సముద్రం అండి, తోయము అంటే దోసెడతో నీళ్ళు అనమాట. దోసెడతో నీళ్లు పోస్తే చాలు, స్వామి సంతుష్టుడైపోతాడు. మనం ఒక్కొక్క దాంతో అభిషేకం చేసాం, ఉదాహరణకు పాలతో అభిషేకం చేసామనుకోండి, ఆవు పాలతో అభిషేకం చేసిన తర్వాత కూడా మరలా శుద్ధోదక జలంతో అంటే మంచి నీరుతో కూడా మళ్ళా అభిషేకం చేస్తాం. ఇట్లా ఒక్కొక్క దాంతో విశేషమైనటువంటి ద్రవ్యాలతో చేసిన తర్వాత కూడా మంచి నీటితో చేసేటటువంటి అభిషేకం ఏదైతే ఉందో దానికి ఆయన సంతుష్టుడవుతాడు. అదే విధంగా ఇక్షు అంటే చెరుకు రసం ఉంది చూసారా, ఆ చెరుకు రసంతో కూడా అభిషేకం చేయొచ్చు. అన్నంతో కూడా అభిషేకం, అన్నాభిషేకం చేసేటటువంటి పద్ధతి కూడా ఉన్నది. ఈ విధంగా స్వామికి విశేషమైనటువంటి ద్రవ్యాలు అంటే పంచామృతాలతో చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. పంచభూతాత్మకమైనటువంటి శరీరానికి ప్రతీకరా నాయనా అని చెప్తూ ఉన్నాడు స్వామి ఒకటి. అదేవిధంగా పంచభూతాలకి ప్రతీక ఈ పంచామృతాలు అని చెప్పి ఈ పంచామృతాలని ఏర్పాటు చేశాడు. స్వామి ఏం చేస్తాడు, తీసుకుంటాడా, దగ్గర పెట్టుకుంటాడా, లేదు. మనం వేస్తూ ఉంటాం, ఏమైతే ఉంటుంది, జారిపోతూ ఉంటుంది. అంటే అన్నీ కూడా జారి చేసేటటువంటివే, చేతిలో ఉండేవేమీ లేదు. ఆ తత్వం తెలుసుకోండి, అదే శివతత్వం అని చెప్పి చెప్తున్నాడు స్వామి. అదేవిధంగా భస్మంతో కూడా అభిషేకం అంటే భస్మాన్ని నీళ్లలో కలిపి చేసేటటువంటి పద్ధతి కూడా ఉంది. స్వామిని మనం ఏ విధంగా పూజిస్తే అంటే, ఉదాహరణకి ఆరోగ్యం బాగలేదు, వైద్యనాథ నాయన ఈశ్వర వైద్యనాథ, మనకి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఉంది కదా వైద్యనాథ్. అట్లా మనం కోరుకున్నది ఏ కోరికైతే ఉందో ఆ కోరికను తీర్చేటటువంటి స్వామే బోళాశంకరుడు. ఆయనకి మనము ఎటువంటి ద్రవ్యాలతో పూజ చేశామన్న దానికంటే కూడా ఎంత భక్తి శ్రద్ధలతో పూజను చేశామనేటటువంటిది ముఖ్యము. అందున ఇవాళ అన్నీ కూడా కల్తీలుగా ఉన్నాయి. కాబట్టి లింగాలు, ఇప్పుడు మనం పంచారామాల్లోకి వెళితే చాలా, మొన్న మేము ద్రాక్షారామం వెళ్ళాం, ఆ మధ్యన వెళితే వాళ్ళు చెప్పారు, ఏమండి కవచం పెట్టేశారు ఏమిటండి స్వామిని చూడకుండా అని అంటే, అన్నీ కూడా కల్తీలు అవుతున్నాయమ్మా, కాబట్టి ఈ లింగం అంతా కూడా పాడైపోతుంది, అందుకని చెప్పి దీనిపైన వెండి కవచాన్ని పెట్టాము అని చెప్తున్నారు. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటివి ఏవైతే స్వచ్ఛమైనటువంటివి కల్తీ లేనటువంటివి ఉన్నాయో వాటిని తీసుకెళ్ళి స్వామికి సమర్పిద్దాము. ఏమీ లేవా స్వామికి, స్వామి హరోం హర హర అంటూ ఇంత జలాన్ని సమర్పిద్దాము. గంగా జలంతో కూడా అభిషేకం చేస్తారు. అదేవిధంగా మారేడు దళాలన్నీ నీటితో కలిపి కూడా అభిషేకం చేయవచ్చు. ఈ విధంగా స్వామిని అనేక రకాలుగా అర్చించవచ్చు. ఎందుకంటే ఆయనకు చేసేటటువంటి పూజ అంతా కూడాను ఏమిటి అంటే అభిషేకము. ఆ అభిషేకాన్ని గనక ఎవరైతే చేస్తారో, వీక్షిస్తారో స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. స్వస్తి.